అందరికీ నమస్కారం. ఇంట్లో సుందరకాండ పారాయణం చేసుకోవాలనుకుంటున్నారా? కానీ ఎలా మొదలుపెట్టాలి, ఏ నియమాలు పాటించాలి అని ఆలోచిస్తున్నారా? అయితే భయపడాల్సిన పనిలేదు. చాలామంది భక్తులు అనుసరించే ఈ పవిత్రమైన విధానం గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం వివరంగా, సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామంటే, ముందుగా సుందరకాండ ఎందుకంత శక్తివంతమైనది, అసలు రామాయణంలో దాని ప్రత్యేకత ఏంటో చూద్దాం. ఆ తర్వాత పారాయణానికి ఎలా సిద్ధం కావాలి, ఎలాంటి పద్ధతులు, నియమాలు పాటించాలి, చివరికి ఎలా ముగించాలి, ఇలా అన్ని విషయాలు వివరంగా చూద్దాం. సరే, మొదలు పెడదాం. అసలు ఈ సుందరకాండ పారాయణాన్ని ఎందుకు ఇంత గొప్పగా, శక్తివంతంగా భావిస్తారు? ఇది కేవలం ఒక కథ కాదండి, అంతకు మించిన ఒక శక్తి మంత్రమన్నమాట. మన పురాణాల్లో సాక్షాత్తు శివుడే పార్వతీదేవితో చెప్పినట్లుగా ఒక మాటుంది. భక్తితో సుందరకాండ చదివినా లేదా కనీసం విన్నా సరే మనసులో కోరికలు నెరవేరుతాయట. కష్టాలన్నీ తొలగిపోతాయి, రోగాలు నయమవుతాయి, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అంటే ఇది దాదాపు అన్ని సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారంలాంటిది. ఇంకో మాట చెప్పాలంటే దీని శక్తి ఎంత గొప్పదో తెలుసా? సుందరకాండలోని ఒక్క సర్గ అంటే ఒక్క అధ్యాయం చదవడం పవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని 1000 సార్లు జపించడంతో సమానమట. ఆలోచించండి ఎంతటి మహత్వుందో దీనికి. ఓకే, ఇంత శక్తివంతమైన ఈ సుందరకాండ అసలు రామాయణం అనే మహాసముద్రంలో ఎక్కడొస్తుంది? దాని స్థానమేంటో ఇప్పుడు చూద్దాం. మనకు తెలిసిందే, వాల్మీకి రామాయణంలో 6 కాండలు ఉంటాయి. అందులో 5వది చాలా చాలా కీలకమైనది ఈ సుందరకాండ. ఇందులో మొత్తం 68 సర్గలు అంటే అధ్యాయాలున్నాయి. చాలామంది పండితులు దీన్ని రామాయణానికే గుంటెలాంటిదని అంటారు. దీనికి సుందరకాండ అని పేరెందుకొచ్చిందంటే, ఇందులో ప్రతీదీ సుందరమే. హనుమంతుడి ప్రయాణం సుందరం, ఆయన భక్తి సుందరం, అశోకవనంలో సీతమ్మను కనుగొనటం సుందరం, చివరికి వాల్మీకి రాసిన కవిత్వం కూడా సుందరమే. అందుకే సుందరే కిం న సుందరం అంటారు. అంటే సుందరకాండలో అందంగా లేనిదేముంది అని అర్థం. సరే, ఇంత గొప్పతనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ఇంట్లో మనం ఈ పారాయణాన్ని ఎలా మొదలుపెట్టాలి, దానికి సిద్ధమవ్వడం ఎలా? దీనికి పెద్దగా ఆర్భాటాల అవసరం లేదండి, చాలా సులభం. ముందుగా ఇంట్లో ప్రశాంతంగా, శుభ్రంగా ఉన్న ఒక మంచి చోటుని ఎంచుకోండి. అది పూజగది కావచ్చు, లేదా ఏదైనా ప్రశాంతమైన మూల కావచ్చు. అక్కడ శ్రీరామ పరివారం అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఫోటో లేదా విగ్రహం పెట్టి ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత దశరథాయ విద్మహే అనే రామ గాయత్రీ మంత్రంతో ప్రారంభిస్తే అంత శుభప్రదంగా మొదలవుతుంది. ఇప్పుడు పారాయణాన్ని ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి అనే సందేహం రావచ్చు. దీనికి చాలా పద్ధతులున్నాయన్నమాట. మన సమయాన్ని, ఓపికను బట్టి ఎంచుకోవచ్చు. కొంతమందికి ఒక్క రోజులోనే మొత్తం 68 సర్గలు చదివేంత సమయం, శక్తి ఉండొచ్చు. అలా చెయ్యొచ్చు. లేదా 2 రోజులు పెట్టుకుని మొదటి రోజు 35 సర్గలు, రెండో రోజు మిగిలినవి చదవచ్చు. ఇంకా 9 రోజులపాటు నవాహ్న పారాయణంలా రోజుకి 9 సర్గల చొప్పున చెయ్యొచ్చు. లేదా 28 రోజులపాటు నెమ్మదిగా రోజుకి కొన్ని అధ్యాయాల చొప్పున కూడా పూర్తి చెయ్యొచ్చు. చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో? ముఖ్యమేంటంటే ఏది ఎంచుకున్నా భక్తి శ్రద్ధలతో పూర్తి చేయడం. సరే, పద్ధతులు తెలుసుకున్నాం. మరి పాటించాల్సిన నియమాలు, నైవేద్యాల సంగతేంటి? భక్తి అనేది చాలా ముఖ్యం, కానీ కొన్ని సంప్రదాయాలు పాటిస్తే మనకు ఇంకా మంచి అనుభూతి కలుగుతుంది. పారాయణ చేసేన్ని రోజులు కొన్ని నియమాలు పాటిస్తే చాలా మంచిది. ఉదాహరణకి మాంసాహారానికి దూరంగా ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం వంటివి. అలాగే పారాయణాన్ని మంగళవారం రోజు లేదా కృష్ణపక్షంలో ప్రారంభించకుండా ఉండటం మంచిదని కొందరు పండితులు సూచిస్తారు. ఇక చెయ్యాల్సిన విషయాలకొస్తే ప్రతిరోజూ పానకం లాంటిది నైవేద్యంగా పెట్టాలి. పారాయణం పూర్తయ్యాక చివరి రోజున శ్రీరామ పట్టాభిషేకం సర్గతో ముగించాలి. వీలైతే పేదలకు వస్త్రదానం చేయడం కూడా చాలా మంచిది. అలాగే ఈ పారాయణ ప్రయాణం ముగింపు దశకు చేరుకున్నాం. దీన్ని ఎలా సంపూర్తి చెయ్యాలి, దానివల్ల కలిగే ఫలసిద్ధి ఏంటి ఇప్పుడు చూద్దాం. మనం ఎన్ని రోజులు పారాయణం చేసినా చివరి రోజు మాత్రం తప్పకుండా శ్రీరాముడి పట్టాభిషేకం ఘట్టాన్ని చదవాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం కథ ముగింపు కాదు, ధర్మం గెలిచిందనదానికి, మనం చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యం విజయవంతంగా పూర్తయిందనడానికి ఒక సంకేతమన్నమాట. చివరగా ఒక ప్రశ్న. ఈ సుందరకాండ పారాయణమనేది
కేవలం మనం పాటించే ఒక ఆచారమా లేక అంతకు మించి ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచిస్తే ఇది కేవలం పూజ కాదు. సముద్రాన్ని దాటిన హనుమంతుడిలాగే మన జీవితంలోని కష్టాలనే సముద్రాన్ని దాటటానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని, భక్తిని, నమ్మకాన్ని ఇచ్చే ఒక స్వీయ పరివర్తన మార్గం. ఇది మనల్ని మనకే కొత్తగా పరిచయం చేసే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం.